హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఛానల్ ఉమా మహేశ్వరి. ఈరోజు చేయబోయే వంట రుచికరమైన బఠానీలు పాలకూర తోటకూర వేపుడు కర్రీ తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం: చిన్న కప్పు బఠానీలు, పాలకూర 6 కట్టలు, తోటకూర 3 కట్టలు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 10, ఒక రెమ్మ కరివేపాకు, ఎండుమిర్చి 5, వెల్లుల్లి రెబ్బలు 5-6. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 3 స్పూన్ నూనె వేసుకోవాలి. శనగపప్పు మినపప్పు కలిపి 1 స్పూన్ వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఎండుమిర్చి చిలుముకొని వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. బఠానీలు రాత్రి నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తోటకూర వేసుకోవాలి. మూత పెట్టి చిన్న మంటలో ఉడికించుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు పెద్ద మంటలో ఉడికించుకోవాలి. అంతేనండి, కూర రెడీ అయింది. ఈసారి కర్రీ ట్రై చేసి చూడండి.